వాడు ఒకడు ఉంటాడు, తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అంటారు. అమెరికా ప్రపంచంలోని అనేక దేశాల్లో చిచ్చు పెడుతుంటే అమెరికాలోనే చిచ్చు పెట్టింది చైనా. చైనాలో చిచ్చు పెట్టడం అమెరికాకి చేతకాల, కానీ అమెరికాని వాళ్ళు నడిపిస్తోంది సోరోస్ టీం. సోరోస్ భావజాలం చైనా మైండ్ సెట్టే. అదే సందర్భంలో అమెరికాలో ఉన్నటువంటి కీలక వ్యవస్థల్లో ఆధిపత్యం కూడా చైనా వాళ్ళది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి అంటే, తన దేశంలో చైనా ఏజెంట్లు ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికయ్యారు. లైక్ న్యూయార్క్ మేయర్ మందని చైనా భావజాలమే, చాలా క్లియర్. ఇప్పుడు తాజాగా టెక్సాస్ సంబంధించి అదే గొడవ వచ్చింది. లేటెస్ట్గా కాలిఫోర్నియా డెమోక్రాట్ మేయర్, అంటే ఈ బైడెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేయరు తాజాగా రాజీనామా ప్రకటించింది. ఆమె చైనీస్ కమ్యూనిస్ట్ ఏజెంట్ అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎయిలెన్ వాంగ్, ఆర్కెడిలా మేయర్ ఇప్పుడు స్టెప్ డౌన్ అయ్యింది. ఏదైతే తన మీద ఆరోపణలని కోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో చైనీస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈమె కీలకమైన పాత్ర పోషిస్తోంది అన్నటువంటి విషయం తేలినటువంటి నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల జైలు శిక్షకి గురవ్వాల్సినటువంటి స్థితిలో ఈ పని చేసుకొచ్చింది.